హాయ్, నేను శ్రీలలితనండి. ఈరోజు కాకరకాయ జ్యూస్ చేస్తాను. ఇది షుగర్ పేషెంట్లు తాగితే చాలా మంచిది. వారానికి ఒకసారి తాగొచ్చేది. తాగిరాలనుకుంటే రోజు ఒక కప్పు తాగొచ్చేది జ్యూస్ చేసుకొని. లేదనుకుంటే తాగలేని వాళ్ళు వారానికి ఒక కప్పు తాగితే మంచిది. షుగర్ పేషెంట్లు కానీ చిన్నపిల్లలకు కానీ నులి పురుగులు ఉన్న పొట్టలో ఇలాంటి జ్యూసులు తాగితే మంచిది అన్నట్టు. పిల్లలైనా పెద్దలైనా. ఇవన్నీ కప్పు కాకరకాయ అంటే 2 కాకరకాయ ముక్కలు, ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా జీలకర్ర, ఒక అల్లం ముక్క చిన్నది, ఒక బెల్లం ముక్క, ఇవన్నీ కలిపి జ్యూస్ చేయాలి. ఆరోగ్యపరంగా అందరికీ మంచిది. ఇది షుగర్ పేషెంట్లకి అయితే ముఖ్యమైనది. సరేనండి, ఓకే. ఇక పుదీనా కొంచెం అండి, ఒక 5-6 రెమ్మలు. ఇది కూడా ఈ జ్యూస్లో వేసుకుంటే బాగుంటుంది. నేను శ్రీలలిత అండి. ఈరోజు కాకరకాయ జ్యూస్ చేసినామండి. కాకరకాయలు 2 కాకరకాయలు, చెంచా జీలకర్ర, 1/2 చెంచా ఉప్పు, పుదీనా 4 రెమ్మలు, ఇవన్నీ వేసి మంచిగా జ్యూస్ చేసి పెట్టినాం. ఇది షుగర్ పేషెంట్లకి చాలా మంచిది, ముఖ్యమండి. ఇది షుగర్ పేషెంట్లకి, చిన్నపిల్లలకు కూడా పొట్టలో నులి పురుగులు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి 2 చెంచాలు పోయొచ్చు. ఇది జ్యూస్, ఈ కాకరకాయ జ్యూస్ 2 చెంచాలు చిన్నపిల్లలకు కూడా పోయొచ్చు. మంచిది అందరికీ, పెద్దలకి చిన్నలకి అందరికీ మంచిది. ఇది తాగాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళైతే రోజు 1 గ్లాసు తాగొచ్చు. లేదు తాగలేని వాళ్ళు. హాయ్, నేను శ్రీలలితనండి. ఈరోజు సొరకాయ కీరదోసకాయ జ్యూస్ చేస్తాను. అన్ని రోగాలకి ఆరోగ్యానికి అయితే మంచిది. స్రవరోగ నివారణ అనేది దీనికి ఈ జ్యూస్ మంచిదన్నమాట. అన్నిటికీ ఈ ఎండాకాలం ఈ జ్యూస్ తాగితే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఎవరైనా తాగొచ్చు. సబ్జా గింజలు మన ఇష్టం నేను వేసుకోవచ్చు. ఉప్పు మాత్రం 1 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్, ఒక నిమ్మ చెక్క, అల్లం 1 ఇంచ, పుదీనా 4 ఆకులు, 1 కప్పు సొరకాయ, 1 కప్పు కీరదోసకాయ. ఓకే, జ్యూస్ చేసినాక మళ్ళీ చూస్తాను. హాయ్, నేను శ్రీలలితనండి. ఇగో సొరకాయ, కీరదోసకాయ, పుదీనా, ఐస్ ఫ్రూటు, ఈ సబ్జా గింజలు, జీలకర్ర 1 చెంచా, అల్లం 1/2 ఇంచ, ఉప్పు 1/2 స్పూన్ వేసి మంచిగా జ్యూస్ చేసినామండి. ఇది సొరకాయ కీరదోసకాయ కలిపి జ్యూస్ చేసినాం. ఇదండి జ్యూస్ తయారైంది. ఎండాకాలం కానీ ఏ కాలమైనా ఈ జ్యూస్ తాగొచ్చు. మంచిది, ఆరోగ్యానికి హెల్త్కి మంచిది. ఓకే, నేను శ్రీలలిత అండి. ఇది కాకరకాయ జ్యూస్ అండి. ఇదేమో సొరకాయ కీరదోసకాయ జ్యూస్ అండి. ఇది పుదీనా, ఉప్పు అన్నీ వేసినాం. దీంట్లో కీరదోసకాయ దాంట్లో సబ్జా గింజలు వేస్తాను. 4 చెంచాలు 4 చెంచాలు వేస్తాను. 5 చెంచాలు వేస్తాను. ఐస్ ఫ్రూట్ 2 వేసాను. ఎండాకాలం కాబట్టి కొంచెం చల్లగా ఉంటుందని.